చాలా మంది పేషెంట్లు కళ్ళు మూతలు పడిపోతున్నాయి మా ప్రమేయం లేకుండా ఆయన చెప్తా ఉంటారండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ బెనైన్ కాజెస్ నిద్ర సరిగ్గా లేకపోవటం నుంచి మెదడు లేకపోతే నరాలు, కండరాలకు సంబంధించిన జబ్బులు, లేదా మూమెంట్ డిజార్డర్ సంబంధించిన జబ్బులు కూడా ఇటువంటి రుగ్మతలో ప్రజెంట్ అవ్వచ్చు. మొదటిది, ఎవరైనా నిద్రలేమి ఉన్న వాళ్ళు కూడా కళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండానే మూతలు పడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే డిజార్డర్ ఉంటుంది. నైట్ టైం వీళ్ళు రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వీళ్ళ నిద్రలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ కళ్ళు మూతలు పడటం, నిద్రలో జారుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. రెండోది మోస్ట్ కామన్ కాజ్ ఐలిటోసిస్, అంటే ఇది కండరాల వీక్నెస్ కానీ లేకపోతే మయాస్థీనియా గ్రేవిస్ అనే జబ్బులో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కండరాల జబ్బులో కంటి చుట్టూరు ఉండే కండరాలు వీక్ అవటం వల్ల అలా కళ్ళు మూతపడటం అనేది జరుగుతుంటాయి. ఇంకోటి న్యూరోమస్కులర్ జంక్షన్ డిజార్డర్, మయాస్థీనియా గ్రేవిస్. వీళ్ళు పొద్దున్నే లేచినప్పుడు కొంచెం బాగానే ఉంటారు, సాయంత్రం అయ్యే కొన్ని ఎసిమెట్రికల్, అంటే ఒకవైపు ఎక్కువగా డ్రూప్ రావటం, ఒకవైపు తక్కువగా డ్రూప్ రావటం అనేది జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరుగా కనపడటం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఇంకో కారణం బ్లెఫరోస్పాజం. ఇది ఒక మూమెంట్ డిజార్డర్ సంబంధించిన రుగ్మత. ఇందులో కళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండా గట్టిగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా లైట్స్ ఫేస్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. జనరల్గా వీళ్ళు చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, రకరకాల మందులు వాడుతూ ఉంటారు. సరైన కారణం కనుక్కోకపోతే వీళ్ళు ఏ పని చేసుకోలేకుండా పోతారు. దీన్ని మనం చిన్న బాటిల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకున్న రుగ్మత రిలీవ్ చేయవచ్చు. ఇంకొక కారణము డ్రై ఐస్. డ్రై ఐస్ వల్ల కూడా చాలా మంది ఫ్రీక్వెంట్ గా బ్లింక్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రై ఐస్ మనం ప్రాపర్ గా ట్రీట్ చేసుకోవాలి. ఇంకోటి మెదడులో కణితుల వల్ల కానీ పక్షవాతాల వల్ల కానీ కళ్ళు మూతపడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కళ్ళు మూతపడటం అనేది ఒక సింప్టమ్. దీనికి సరైన కారణం చూసుకొని మనం ప్రాపర్ గా వైద్యం చేసుకుంటే కనుక రిలీఫ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.